Hey guys, welcome to Cricket Chat with Venkatesh. Remember the name Mayank Yadav. దేశమంతటా ఇప్పుడు వినిపిస్తున్న పేరు అంత సెన్సేషన్ క్రియేట్ చేశాడు. ఐపీఎల్ స్టార్ట్ అయ్యి పట్టుమని 10 రోజులు అయింది. అయినా సరే మనకి ఆల్రెడీ ఒక అద్భుతమైన టాలెంట్ ఎమర్జ్ అయింది. ఇది ఐపీఎల్లో జరుగుతూనే ఉంటుంది. స్టార్టింగ్లో చూడండి బుమ్రా, అంతకుముందు జడేజా, హార్దిక్ పాండ్యా, ఈ మధ్య రీసెంట్గా చూసి సూర్యకుమార్ యాదవ్, రింకు సింగ్, ఇలా మనకి చాలామంది ఎక్సైటింగ్ యంగ్ టాలెంట్ ఎమర్జ్ కావడం ఐపీఎల్. సూర్యకుమార్ మైట్ నాట్ బి దట్ యంగ్, మనకి కనిపిస్తూనే ఉంటుంది. అదే కోవలో మనకి ఇప్పుడు తాజాగా ఈ కుర్రాడు జస్ట్ 21 years ఆఫ్ ఏజ్ మయాంక్ యాదవ్ మనకి అందివచ్చు. మంచి హైట్ ఉంది, 6 feet 1 inch ఉన్నాడు. అండ్ అన్నిటికంటే ముఖ్యంగా అద్భుతమైన పేస్ ఉంది. పేస్ లైక్ ఫైర్. 156.7 సెకండ్ మ్యాచ్లో, ఫస్ట్ మ్యాచ్లో 155.8. ఇంత కన్సిస్టెంట్గా 2 మ్యాచ్ల్లో కలిపి వేసిన ఎన్ని డెలివరీస్, 48 balls-లో 10 balls ఆల్రెడీ అతను 150 క్రాస్ చేశాడు. సో 140s-లో 145 వేస్తేనే అబ్బో చాలా పేస్ అనుకుంటాం. 150 దాటి 155 కూడా దాటి అద్భుతమైన ఐపీఎల్లో 4th fastest డెలివరీ ఆల్రెడీ అతని నుంచి మనం చూసాం. అండ్ ఇంకా మ్యాచ్లో మరింత వేగం అందుకునే అవకాశం. సో ఈజ్ వెరీ వెరీ ఎక్సైటింగ్ టాలెంట్. సో వేగం ఒక్కటే నా దగ్గర ఉంది, వేగం ఒక్కటే కాదు, ఉమ్రాన్ మలిక్ దగ్గర కూడా వేగం ఉంది. యాక్చువల్లీ ఉమ్రాన్ బోల్డ్ ఈవెన్ ఏ ఫాస్టర్ డెలివరీ 157 టచ్ అయ్యాడు ఉమ్రాన్ మలిక్. బట్ ఉమ్రాన్ మలిక్ దగ్గర ఉన్న ప్రాబ్లం ఏంటంటే యాక్యురసీ లేదు. ఈ స్ప్రే సిటర్ ఇటు అటు ఎక్కడంటే ఎక్కడ వేస్తాడు, లెంత్ సరిగ్గా ఉండదు, లైన్ సరిగ్గా పడదు. సో అతనితో ప్రాబ్లం కనిపించింది. అందుకే అతను సక్సెస్ ఒక్క పర్టికులర్ సీజన్లో ఐ థింక్ 20-21 వికెట్స్ వచ్చాయి. ఐ థింక్ ఒక మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు. కానీ దిస్ మ్యాన్ వచ్చి రావడంతోనే బ్రహ్మాండని ఇంపాక్ట్ క్రియేట్ చేశాడు. పంజాబ్ కింగ్స్ మీద 3 వికెట్లు తీశాడు, తర్వాత ఆర్సీబీ మీద 3 వికెట్లు తీశాడు. 2 సార్లు కూడా మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ విన్నింగ్ పర్ఫార్మెన్సెస్, మ్యాచ్ను మలుపు తిప్పే పర్ఫార్మెన్స్. సో అంత ఇంపాక్ట్ క్రియేట్ చేయడం, అంత యాక్యురసీ, పిన్ పాయింట్ యాక్యురసీ కనిపిస్తుంది. ఒక్క వైడ్ లేదు, ఒక నో బాల్ లేదు. వేసిన 8 ఓవర్లో ఒక్క వైడ్, ఒక నో బాల్ లేదు. ఒక మ్యాచ్లో 3 వికెట్స్ తీస్తే 24 runs ఇచ్చి, ఇంకో మ్యాచ్లో 3 వికెట్స్ తీస్తే జస్ట్ 14 runs ఇచ్చి. డాట్ బాల్స్ అని ఫస్ట్ మ్యాచ్లో 12, సెకండ్ మ్యాచ్లో 17. అద్భుతమైన బౌన్సర్, వెల్ డైరెక్టెడ్ బౌన్సర్. అది తప్పుకోవడానికి టైం సరిపోదు, ఆడితేనేమో క్యాచ్ వెళ్తుంది. ఎక్కువ అతనికి ఆ షార్ట్ బాల్తోనే వికెట్లు వచ్చి అద్భుతంగా స్టార్ట్ చేశాడు తన కెరియర్. ఆ యాక్యురసీ, అది కంట్రోల్. ఇప్పుడు స్టోర్డ్ బ్రాడ్ లాంటి వాళ్ళు అందరూ చెప్తుంది ఏంటంటే అతనికి ఆ పేస్తో పాటు కంట్రోల్ కూడా. చాలామంది పేస్ ఉంటుంది, పేస్ చాలామంది 150 టచ్ అవ్వడం కొత్త ఏం కాదు. చాలామంది టచ్ అవుతారు 150 km/h, ఆ వేగాన్ని టచ్ అవుతారు. కానీ ఆ వేగంతో పాటు ఆ కంట్రోల్ ఉండాలి, ఆ యాక్యురసీ ఉండాలి. ఆ యాక్యురసీ అతని దగ్గర ఖచ్చితంగా కనిపిస్తుంది. అందుకని అంటే మొదటి మ్యాచ్ తర్వాత మనం ఒక మ్యాచ్లో బాగుపడింది లేదు, మంచి రిథంలో ఉన్నాడు అనుకోవచ్చు. కానీ సెకండ్ మ్యాచ్కి వచ్చేసరికి అదే పర్ఫార్మెన్స్ రిపీట్ అయింది, డిఫరెంట్ పిచ్ పైన అనేది చూస్తే డెఫినెట్గా అతను సీరియస్ టాలెంట్ అని మనకు అర్థమైంది. ప్రపంచం అంతా కూడా అతని వైపు చూస్తున్నారు. మరి ఇంత మంచి క్రికెటర్ని మనం ఇండియాకి ఎప్పుడు ఆడించాలి అనేది కదా బిగ్ క్వశ్చన్. ఎప్పుడు ఆడించాలి? ఇలాంటి ఫాస్ట్ బౌలర్ మనకి అన్నిసార్లు దొరకదు. ఉమ్రాన్ మలిక్ వచ్చినప్పుడు ఇలాగే మన ఎక్సైట్మెంట్ ఫీల్ అయ్యాం, కానీ అది నిలబెట్టుకోలేదు. అతను ఎప్పుడు కూడా ఇంత యాక్యురసీ లేదు. బట్ దిస్ ఫెలో ఈస్ హ్యావింగ్ దట్ యాక్యురసీ. సో ఆ నేపథ్యంలో ఇతను ఎప్పుడు ఆడించాలి? ఇమీడియట్గా జరగబోతున్న T20 వరల్డ్ కప్ ఆడించాలని కొంతమంది అంటే, లేదు అతన్ని ఇంకొంచెం సానబట్టండి, ఇంకొంచెం డక్కాముక్కిలు తిన్నవండి డొమెస్టిక్ క్రికెట్లో. ప్లే హిమ్ ఇన్ ద ఇయర్ ఎండింగ్లో మనం ఆడబోయే బార్డర్ గవాస్కర్ ట్రోఫీ. ఆస్ట్రేలియా వెళ్ళి 5 టెస్ట్ మ్యాచ్ల సిరీస్ ఆడబోతుంది. అక్కడ ఆస్ట్రేలియా పిచెస్ మీద హీ విల్ బీ మోర్ దెన్ ఏ హ్యాండ్ఫుల్. అక్కడ ఆడిద్దాం, ఇక్కడ కాదు అని చెప్పి కొంతమంది అభిప్రాయం. మరి ఏం చేయాలి అనేది నన్ను కూడా చాలామంది సోషల్ మీడియాలో అడుగుతున్నారు. ఏంటి ఇమీడియట్గా తీసుకోవాలా, వరల్డ్ కప్ ఆడించాలని చెప్పి. దాని గురించి మనం లాస్ట్లో మాట్లాడదాం. దానికంటే ముందు ఎవరు ఈ మయాంక్ యాదవ్ అనేది చూద్దాం. నేను కూడా మిస్ అయ్యాను. నేను ఒక వీడియో చేశాను, కొత్త కుర్రాళ్ళలో మంచి ఎక్సైటింగ్ టాలెంట్ ఉన్నారు, వీళ్ళు బాగా షైన్ అవుతారు. దాంట్లో మయాంక్ యాదవ్ మిస్ అయ్యాను. నేనేమనుకుంటాను, నేను చాలా బాగా రీసెర్చ్ చేస్తాను, టీమ్స్ గురించి వెనక్కి వెళ్ళి టీంలో ప్లేయర్ వాళ్ళ రికార్డ్ అంతా చెక్ చేస్తాను. మయాంక్ యాదవ్ ఎలాగ మిస్ అయ్యాడు. I was not aware of this boy's talent. నాకు తెలియదు, మీకు ఆనెస్ట్గా మీతో ఒప్పుకుంటాను.
అతను వచ్చినప్పుడు ఆ మ్యాంకాదర్ ఆడిస్తున్నారులే, నెట్స్లో బాగా చేస్తుంటాడు, ఆడిస్తున్నారు అనుకున్నాను తప్ప అతను ఎంత మంచి వేగం అతని దగ్గర ఉందని నాకు నిజంగా తెలియదు. నాకే మీకు కూడా తెలియదు, అందుకనే అతని గురించి ఈ వీడియోలో చెప్దాము. అతను ఎక్కడి నుంచి మొదలెడి, హీస్ ఫ్రమ్ ఢిల్లీ. మన రిషబ్ పంత్, విరాట్ కోహ్లీ లాగానే ఢిల్లీ నుంచి వచ్చాడు, ఢిల్లీ వెస్ట్ ఢిల్లీకి చెందినవాడు. అండ్ రిషబ్ పంత్ ఆడిన సానెట్ క్లబ్, సానెట్ అకాడమీ, అక్కడి నుంచే ఇతను వచ్చాడు. తారక్ సిన్హా అని చెప్పి చాలా రెప్యూటెడ్ కోచ్. రిషబ్ పంత్తో పాటు ఆకాష్ చోప్రా, ఆశీష్ నెహ్రా, ఇలాంటి మంచి మంచి క్రికెటర్స్ అతను ప్రొడ్యూస్ చేశాడు. ఆయన 2 ఏళ్ళ క్రితం చనిపోయాడు. ద్రోణాచార్య అవార్డ్ విన్నింగ్ తారక్ సిన్హా. ఆయన సానెట్ క్లబ్ నుంచి అక్కడ ఇతను కోచింగ్ తీసుకుని వచ్చాడు. వాళ్ళ ఫాదర్ ఒక చిన్న బిజినెస్ మ్యాన్. కోవిడ్ టైంలో ఎలక్ట్రానిక్స్ బిజినెస్ చేసేవాడు. కోవిడ్ టైంలో ఆ బిజినెస్ మొత్తం దెబ్బతింది. ఆ తర్వాత నిన్న మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ పెట్టినాడు. పోలీస్ డిపార్ట్మెంట్కి ఆ సైరన్లు ఉంటాయి కదా, సైరన్లు, తర్వాత లైట్స్ తయారు చేస్తాడు వాళ్ళు వాడేసారు. సో వాళ్ళ కొడుకు కూడా ఒక సైరన్ పెట్టారు. మంచి స్పీడ్గా వస్తున్నాడు చూడండి, బ్యాట్స్మెన్ పారాభూషా అని చెప్పి ఒక సైరన్ పెట్టాల్సిన పరిస్థితి ఉంది. కొడుకు కూడా ఒక సైరన్ తయారు చేస్తే బాగుంటుంది. అతనికి ఏంటంటే అతను కూడా క్రికెటర్ అయి ఉంటాడు, బట్ అతను ఫాస్ట్ బౌలింగ్ అంటే చాలా ఫ్యాసినేషన్ అంట. ముఖ్యంగా మన కోర్ట్నీ వాల్ష్ అండ్ ఆంబ్రోస్ లాంటి బౌలర్స్ అంటే చాలా ఇష్టం అని చెప్పి చిన్నప్పుడే కొడుకుని తీసుకెళ్ళి ఆ అకాడమీలో జాయిన్ చేశాడు, తారక్ సిన్హా అకాడమీలో, సానెట్లో. అప్పుడు తారక్ సినిమా లేడంట ఆ రోజు. దేవేందర్ శర్మని ఇప్పుడు ఎవరైతే ఆ అకాడమీ రన్ చేస్తున్నారో ఆ కోచ్ చూశాడు ఇతన్ని. చూసి అతను సన్నగా పక్కపల్చగా ఉన్నాడు, కానీ మంచి పేస్ ఉందని చెప్పి అతన్ని వీళ్ళు ఎంకరేజ్. తారక్ సిన్హా కూడా ఇతను చూసిన తర్వాత కొన్ని రోజులు అబ్జర్వ్ చేసిన తర్వాత ఇండియా మెటీరియల్ గుర్తించి అతనికి స్పెషల్ ఫోకస్ పెట్టినట్టుగా ఉన్నాడు. సో చక్కగా తయారాడు, పక్కపల్చగా ఉన్నా సరే. తర్వాత హీ హాజ్ పిక్డ్ అప్ పేస్ అండ్ కొంత స్ట్రెంగ్త్ కూడా సాధించాడు. గమ్మత్ ఏంటంటే ఈజ్ ఎ వెజిటేరియన్ అయినా కూడా వై నాట్ పేస్. నేను ఒక ఏదో ఇంటర్వ్యూ చూశాను, చదివాను. ఆకిబ్ జావేద్ అని ఫార్మర్ పాకిస్తానీ ఫాస్ట్ బౌలర్, అతను ఏమన్నాడంటే మేము ఎందుకు పాకిస్తాన్ ప్రొడ్యూస్ చేస్తుందంటే కొన్ని రీజన్స్ చెప్పాడు, కొన్ని మంచి రీజన్స్ చెప్పాడు. ఇంకో ఈ రీజన్ కూడా చెప్పాడు, మేము నాన్ వెజ్ తింటాము, పలాని మీట్ తింటాము అని చెప్పాడు. సో అది ఐఎమ్ ఆల్సో నాన్ వెజిటేరియన్, బట్ నాన్ వెజ్ తినాలి అని రూల్ లేదు. ఇప్పుడు మీకు కావాల్సిన ప్రోటీన్స్, న్యూట్రియంట్స్ మీరు వెజ్ ఫుడ్ నుంచి కూడా సంపాదించుకోవచ్చు. అండ్ ఇండియాకి అదిగా ఎగ్జాంపుల్స్, శ్రీనాథ్ ఈజ్ వన్ ఎగ్జాంపుల్ అండ్ దిస్ మయాంక్ యాదవ్ ఈజ్ అనదర్ ఎగ్జాంపుల్. వేగన్స్ అండ్ వెజిటేరియన్స్ ఆల్సో క్యాన్ బౌల్ ఫాస్ట్ అని చెప్పి. సో ఈ కుర్రాడు మెల్లమెల్లగా పికప్ అయ్యాడు. గమ్మత్ ఏంటంటే ఈ ఢిల్లీ క్రికెట్ అసోసియేషన్, DDCA అంటారు, ఢిల్లీ అండ్ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్, హైలీ కరప్ట్ అసోసియేషన్. కరప్టే కాదు, వాళ్ళ దగ్గర టాలెంట్ ఐడెంటిఫికేషన్ కూడా సరిగ్గా ఉండదు. స్టేట్ ట్రయల్స్లో అది ఏజ్ గ్రూప్ కావచ్చు, సీనియర్ లెవెల్లో కావచ్చు, ఏజ్ గ్రూప్లోనే ఎవరెవరు రిజెక్ట్ చేసేవాళ్ళు. ట్రయల్స్ జరుగుతాయి కదా ప్లేయర్స్ని సెలెక్ట్ చేసుకోవడం కోసం. దే హావ్ రిజెక్టెడ్ వీరేంద్ర సెహ్వాగ్, విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్, వీళ్ళు రిజెక్ట్ చేస్తారు. అలాగే ఇతను కూడా, ఈ కుర్రాడు మయాంక్ యాదవ్ కూడా 18 years అప్పుడు వెళ్తే, ఢిల్లీ ట్రయల్స్కి వెళ్తే DDCA కోచెస్ నో యు ఆర్ నాట్ గుడ్ ఎనఫ్ అని పంపించేశారు. ఎలాగైతే అమితాబ్ బచ్చన్ రేడియోలో అనౌన్సర్గా వెళ్తే అతన్ని నీ వాయిస్ లేదని పంపించేశారు. తేనె మనసులో తెలుగు సినిమాలో యాక్ట్ చేయడం కోసం హేమా మాలిని వస్తే అంత బాగా కనిపించట్లేదని చెప్పి ఆమెకి సెలెక్ట్ చేయకుండా పంపించేశారు. ఇలాంటివి జరుగుతాయి. సో మయాంక్ యాదవ్ కూడా సెలెక్ట్ చేయలేదు. అయినా కూడా అతని టాలెంట్ ఎక్కడ పోతుంది, అతని పేస్ ఎక్కడ పోతుంది? పేస్ స్పీక్స్. ధోని కూడా ఇండియా అండర్-19కి ఎప్పుడు ఆడలేదు, కానీ అతను కొట్టిన షాట్స్, బిగ్ సిక్సర్స్, వాటి సౌండ్ ఢిల్లీ దాకా వినిపించింది, ముంబైలో వినిపించింది. సెలెక్టర్స్ పరిగెత్తుకుంటూ వచ్చి అతను చూశారు. సో అలాగే ఈ కుర్రాడి స్పేస్ కూడా ఈ స్టార్టింగ్ హిట్టింగ్ హెల్మెట్స్, బ్యాటర్స్ స్క్వేర్ లెగ్ వైపు పరిగెడుతున్నారు. సో ఆటోమేటిక్గా ఈ హెస్ క్రియేటెడ్ వేవ్స్ ఇన్ ఢిల్లీ లోకల్ లీగ్స్. సో మళ్ళీ టీమ్ సాధించుకున్నాడు. మీకు ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్తాను. యోగరాజ్ సింగ్ అండ్ కపిల్ దేవ్ వాళ్ళు చండీగఢ్లో ఉండేవారు కదా, అక్కడ లోకల్ క్రికెట్ ఆడుతున్నప్పుడు, లేకపోతే అక్కడ ఆ చుట్టుపక్కల లీగ్స్లో ఆడుతున్నప్పుడు ఇద్దరు మంచి పేసెస్. యువరాజ్ సింగ్, ఫాదర్ ఆఫ్ యువరాజ్ సింగ్, అతను అంత యాక్యురేట్ కాదు, కానీ కపిల్ దేవ్ కంటే ఎక్కువ వేగం ఉండేది. కపిల్ దేవ్ అంటే బిగ్ బిల్ట్ మ్యాన్. వీళ్ళిద్దరూ ఆడుతున్నారు మ్యాచ్ అంటే చాలామంది కన్ను నొప్పి కాలు నొప్పి వచ్చేదంట. మ్యాచ్లో తప్పుకుని ఇవాళ నేను ఆడట్లేదని చెప్పారు. అలా పేస్ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా దట్ స్పీక్స్. మీకు స్పెషల్ స్కిల్ ఉంటే మీ దగ్గర, దానికి మీరు ఎన్నో రోజులు దాన్ని తొక్కిపెట్టలేరు. ఇప్పుడు హైదరాబాద్ క్రికెట్లో కూడా సిరాజ్ని, తిలక్ వర్మని ఎవరు ఆపగలిగారు? ఎన్ని పాలిటిక్స్ ఉన్నా.
ఎక్సెప్షనల్ టాలెంట్ ఉంటే ఎలాగో వస్తారు. ఎప్పుడు సఫర్ అయ్యేది ఎవరంటే కొంచెం యావరేజ్ టాలెంట్ ఉండేవారు కదా. సో అలా వీళ్ళిద్దరూ మయాంక్ యాదవ్ త్వరలోనే ఈ ప్లేడ్ ఫర్ ఢిల్లీ, విజయ్ హజారాని ఆడాడు. వైల్ ప్లేయింగ్ ఫర్ ఈ స్టేట్ ఒకసారి ఒక మ్యాచ్ జరిగింది, హర్యానా వర్సెస్ ఢిల్లీ మ్యాచ్ జరుగుతుంటే విజయ్ దహియా హీ వాజ్ విత్ మన ఫార్మర్ ఇండియా వికెట్ కీపర్ అండ్ కోచింగ్ స్టాఫ్లో ఉన్నాడు ఎల్ఎస్జీ. అతను ఈ అబ్బాయిని చూశాడు, విజయ్ దహియా చూసి నెట్స్లో 2 నెట్స్ మధ్యలో కూర్చేసుకుని కూర్చున్నాడు. తను బౌలింగ్ అబ్జర్వ్ చేశాడు, తను పేస్ చూశాడు, బ్యాట్స్మెన్ని హరీ చేయడం చూశాడు. చూసిన తర్వాత ఇమీడియట్గా గౌతమ్ గంభీర్కి ఫోన్ చేశాడు. ఇప్పుడు సీరియస్ పేస్ బౌలర్ ఉన్నాడు, సీరియస్ పేస్ బౌలింగ్ వేస్తున్నాడు, మంచి రా పేస్ ఉంది అతని దగ్గర, మనం ఆక్షన్లో తీసుకుందాం అని చెప్పి. ఐ థింక్ 2021లో అనుకుంటా ఇట్ హ్యాపెన్, ఎండ్ ఆఫ్ 2021. 2021 చివరిలో 22 కోసం జరిగిన ఆక్షన్, 22 సీజన్ కోసం జరిగిన ఆక్షన్లో ఇతన్ని ఎల్ఎస్జీ పికప్ చేసింది, గౌతమ్ గంభీర్ పికప్ చేశాడు ఆన్ ది రికమెండేషన్ ఆఫ్ విజయ్ దహియా. విజయ్ దహియా, రాహుల్ సింగ్ సంఘవి, అభిషేక్ నాయర్ వీళ్ళు ఇంటర్నేషనల్గా పెద్దగా షైన్ కాలేదు, కానీ దే ఆర్ వెరీ గుడ్ కోచెస్, దే స్పెషలైజ్ ఇన్ కోచింగ్. సో వాళ్ళు మంచి మంచి ప్లేయర్స్ని ప్రొడ్యూస్ చేస్తారు. సో విజయ్ దహియా రికమెండేషన్తో ఇతను ఎల్ఎస్జీ టీంలోకి వచ్చాడు. ఆ సీజన్లో ఆడించలేదు, ఎందుకంటే కుర్రాడు కొత్తగా ఉన్నాడు, కాస్త సానపడదాం అన్నట్టుగా వాళ్ళు నెక్స్ట్ సీజన్ కోసం తయారు చేశారు. కానీ నెక్స్ట్ సీజన్ ఫస్ట్ డే ఆఫ్ ది క్యాంప్లోనే అతను హ్యామ్స్ట్రింగ్ టేర్ అయింది. సో అతను అవుట్ అయిపోయాడు, ఇంకా ఆ సీజన్లో ఆడలేకపోయాడు. అయితే లాస్ట్ సీజన్లోనే అతను డెబ్యూ చేసిండాడు. ఆల్రెడీ వాళ్ళు అతన్ని హియర్ మార్క్ చేశారు, ఖచ్చితంగా ఆ సీజన్లో లాంచ్ చేయడానికి, అన్లీష్ చేయడానికి వాళ్ళు రెడీగా ఉన్నారు. కానీ అది కుదరలేదు, అన్ఫార్చునేట్ ఫర్ హిమ్. కానీ లాస్ట్ ఇయర్ డొమెస్టిక్ క్రికెట్ ఆడాడు, చివరిలో ఐపీఎల్ అయితే ఆడలేకపోతే చివరికి మళ్ళీ ఫిట్నెస్ రీగెయిన్ చేసి ఆడాడు, బాగా పర్ఫామ్ చేశాడు. సయీద్ ముష్టాక్ అలీలో కానీ విజయ్ హజారాలో కానీ. దేవత ట్రాఫీలో ఇంకా అద్భుతంగా 5 మ్యాచ్ల్లో 12 వికెట్లు తీశాడు. ముఖ్యంగా రాహుల్ త్రిపాఠిని మిడిల్ స్టంప్ బయటకు ఎగ్గొట్టాడు. ఆ వీడియో కూడా సోషల్ మీడియాలో వస్తుంది, మీరు చూడండి. సో దాంతో హీ హాజ్ అట్రాక్టెడ్ లాట్ ఆఫ్ అటెన్షన్. ఇతను తీసుకోవాలని చెప్పి మరి ఆ సానెట్ క్లబ్కే ఆడిన మన రిషబ్ పంత్ అనుకున్నాడు ఢిల్లీకి తీసుకోవాలని, ఆశీష్ నెహ్రా అనుకున్నాడు గుజరాత్ టైటన్స్, కానీ వీళ్ళు రిలీజ్ చేయలేదు. వీళ్ళు ఇంజర్డ్ పక్కన పెట్టారు, రిలీజ్ చేయలేదు. కాబట్టి వీళ్ళు తమ దగ్గర అట్టే పెట్టుకొని ఈ సీజన్లో అతను లాంచ్ చేశారు. అండ్ రెస్ట్ యాజ్ ది క్లీషే గోస్ ఈజ్ హిస్టరీ మనం చూసాం. ఎలా అతను ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేశాడు ఈ కుర్రాడు అనేది మనం చూసాం. మనం కేఎల్ రాహుల్ కూడా అప్రిషియేట్ చేయాలి. మయాంక చెప్పాడు ఏంటంటే, నేను ఒక్క డౌట్ అడిగితే నాకు 10 కొత్త విషయాలు చెప్తాడు మా కెప్టెన్. ఎందుకంటే కేఎల్ రాహుల్ కూడా తెలుసు అతని టాలెంట్. సో ఈ కుర్రాడికి ప్రాపర్ ఎంకరేజ్మెంట్ ఇచ్చినట్టుగా ఉన్నాడు. అది ఇంకో చోట నేను చదివింది ఏంటంటే, జస్టిన్ లాంగర్ కొత్తగా వచ్చాడు, ఇతని గురించి అతను తెలియదు. నేను జస్టిన్ లాంగర్కి ఇతని గురించి చెప్పి ఈ సీజన్లో ఇతన్ని మనం ఆడిద్దాం అని చెప్పి పర్టికులర్గా రికమెండ్ చేసింది కేఎల్ రాహుల్ అని మనకి తెలుస్తుంది. సో కేఎల్ రాహుల్ రోల్ కూడా చాలా ఉంది ఇతను అని చెప్పి మనకి వార్తలు వస్తున్నాయి, ఇతన్ని ఎంకరేజ్ చేయడం విషయంలో. ఈవెన్ అగార్కర్ వాంటెడ్ టు సీ హిమ్, కానీ అప్పుడు ఇంజర్డ్ లిస్ట్లో ఉన్నాడు. మనకి సెలక్షన్ కమిటీ చైర్మన్ అగార్కర్ కూడా తెలిసింది ఇతని పేస్ గురించి, బీయింగ్ ఏ ఫాస్ట్ బౌలర్ హిమ్సెల్ఫ్ వాంటెడ్ టు సీ హిమ్ ఇన్ యాక్షన్. కానీ నిన్న చూసింటాడు ఐపీఎల్. ఇప్పుడు ఈసారి ఐపీఎల్ కోచెస్, ఐపీఎల్ సెలెక్టర్స్ కూడా ఐపీఎల్ మ్యాచ్ ప్రత్యక్షంగా కాకపోయినా టీవీలో చూస్తుంటాడు. సో ఖచ్చితంగా సెలెక్టర్స్ రాడార్లో ఉన్నాడు. మరి ఏం చేయాలి, ఇతను ఎప్పుడు లాంచ్ చేయాలి, ఏం చేయాలి. ఇప్పుడు షూ కాంట్రాక్ట్ కూడా లేదంట అతనికి. మామూలుగా కొత్తగా రంజీ ట్రాఫీలో రాగానే మీకు బ్యాట్ కాంట్రాక్ట్, షూ కాంట్రాక్ట్ వస్తుంది. కానీ ఇంకా షూస్ అతను కొనుక్కునే వేసుకుంటున్నాడని తెలిసింది. అతనికి స్పీడ్ బైక్స్ అన్నా విమానాలన్నా స్పీడ్ అంటే ఇష్టం అండి. ఆ స్పీడ్ నేను నమ్ముకున్న మనిషి. మరి ఏం చేయాలి? గమ్మత్ ఏంటంటే, వీళ్ళ ఆ ఫ్రాంచైజీ వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్లో ఇతని పేరు రాసి మీడియం ఫాస్ట్ అని రాశారు. 155 కిలోమీటర్ల పైన బౌలింగ్ చేస్తుంటే అది మీడియం ఫాస్ట్ అయితే రియల్ ఫాస్ట్ వాళ్ళ దృష్టిలో ఎంతో మనకు తెలియదు. సో ఇతను ఏం చేయాలి? సరే అగార్కర్ చూద్దాం అనుకుంటున్నాడు, మరి ఇమీడియట్గా వరల్డ్ కప్ ఆడించాలా? నన్ను కూడా చాలామంది అడుగుతున్నారు సోషల్ మీడియాలో. ఆడించవచ్చు, వై నాట్? ఇదే ఫార్మాట్ కదా, సేమ్ ఫార్మాట్, సేమ్ 20 ఓవర్ ఫార్మాట్. ఐపీఎల్లో బాగా ఆడి ఫామ్లో ఉన్న ప్లేయర్ని ఎందుకు మనం పక్కన పెట్టాలి? బట్ ఈ ఫామ్ కంటిన్యూ అవ్వాలి కదా. మే ఫస్ట్కో ఫస్ట్ వీక్లో మనం సెలెక్షన్ చేయాలి. ఈ లోపల టైం ఉంది కాబట్టి ఈ లోపల యూ వాచ్ హిమ్, మీరు ఇతను వాచ్ చేయండి. వాచ్ చేసి ఇఫ్ యూ స్టిల్ ఫీల్ ఈస్ గుడ్ ఎనఫ్, అదే రైట్ టైప్ ఆఫ్ పేస్, అదే టైప్ ఆఫ్ యాక్యురసీ చూపిస్తుంటే ఖచ్చితంగా ఇండియన్ టీంలోకి తీసుకోండి. ఆడిస్తారా? మనకి ఫాస్ట్ బౌలింగ్లో అక్కడ పెద్ద ఛాయిసెస్ కనబడట్లేదు.
షమి ఇంజర్డ్ ఉన్నాడు, సిరాజ్ అంత ఎఫెక్టివ్గా అనిపించట్లేదు. హర్షదీప్ కానీ మిగతా వాళ్ళు, ఆవేష్ ఖాన్ వీళ్ళందరూ ఉన్నారంటే ఉన్నారు, కానీ బుమ్రా ఒక్కడే మనకి షూర్ షాట్గా కనిపిస్తున్నాడు. సో వీ నీడ్ గుడ్ పేస్ బౌలర్స్. సో ఇతను కూడా ఖచ్చితంగా రాడార్లో పెట్టుకోవాలి. బట్ ఇదే పర్ఫార్మెన్స్ మిగతా మ్యాచ్లో, మిగతా 4-5 మ్యాచ్లు ఆడతారు కదా ఈ లోపల, వాటిలో రిపీట్ చేయగలిగితే డెఫినెట్లీ మనం అతన్ని తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. బట్ లాంగ్ టర్మ్ గోల్ ఉండాలి. లాంగ్ టర్మ్ గోల్ ఏంటంటే డబ్ల్యూ రామన్ అనే ఫార్మర్ క్రికెటర్ చెప్పినట్టుగా ముందుగా అతనికి కొన్ని మ్యాచ్లు కౌంటీ క్రికెట్ ఆడించాలి, తర్వాత కొంత రెస్ట్ ఇచ్చిన తర్వాత డొమెస్టిక్ మ్యాచ్లు ఆడించాలి. ఆడించిన తర్వాత బీజేటీకి అయితే మన ఇయర్ ఎండ్లో జరిగే ఆస్ట్రేలియా సిరీస్కి అయితే ఖచ్చితంగా పంపించాలి. ఒకవేళ అది ఫస్ట్ క్లాస్ మ్యాచ్ ఒకటే ఆడేటప్పుడు అంత గొప్పగా పర్ఫామ్ చేస్తాడని నమ్మకం లేదు, ఫస్ట్ క్లాస్ క్రికెట్లో ఇంకా నేర్చుకోవాల్సి ఉందనుకుంటే సెండ్ హిమ్ యాజ్ నెట్ బౌలర్. నటరాజన్ కూడా నెట్ బౌలర్గా వెళ్ళి డెబ్యూ చేసి మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేశాడు లాస్ట్ టైం మనం ఆస్ట్రేలియా వెళ్ళినప్పుడు. సో అలాగే నెట్ బౌలర్కైనా అతను ఖచ్చితంగా పంపుతారు. అండ్ కాంట్రాక్ట్ ఇవ్వాలా మిగతా వాళ్ళకి, వైశాఖ్ విజయ్ కుమార్ వీళ్ళందరికీ ఇచ్చినట్టుగా కొంతమంది యంగ్ ఫాస్ట్ బౌలర్స్కి కాంట్రాక్ట్ ఇచ్చినా ఇవ్వకపోయినా బీసీసీఐ ఇతన్ని ఇప్పటి నుంచి పూర్తిగా బీసీసీఐ విల్ టేక్ ఇట్ అండర్ ఇట్స్ వింగ్. అతన్ని పూర్తిగా బాగోగులన్నీ బీసీసీఐ చూసుకుంటుంది. దాంట్లో ఎలాంటి అభ్యంతరాలు, అఫీషియల్గా కాంట్రాక్ట్ ఇచ్చినా ఇవ్వకపోయినా అతని ప్రోగ్రెస్ అంతా వాళ్ళు ఇప్పటి నుంచి వాచ్ చేస్తారు, అతను గైడ్ చేస్తారు, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. బట్ ఎప్పుడు అతను లాంచ్ చేయాలనేది డిపెండ్స్ ఆన్ హిస్ పర్ఫార్మెన్స్ ఇన్ ది కమింగ్ మ్యాచెస్. బ్రహ్మాండంగా ఆడితే వరల్డ్ కప్కి ఆడించాలి, లేదు ఇంకా అతని కొంత వర్క్ ఇన్ ప్రోగ్రెస్ అనుకుంటే బీజీటీకి మాత్రం, మన ఆస్ట్రేలియా టూర్కి మాత్రం ఖచ్చితంగా అతను వెళ్ళాలి, ఐదర్ యాజ్ ఎ నెట్ బౌలర్ ఆర్ ఇన్ ద మెయిన్ స్క్వాడ్ అని నా అభిప్రాయం. మరి మీరేమనుకుంటున్నారు కామెంట్స్లో చెప్పండి.